మంత్రి కండ సరేఖ వివరణపై ఎమ్మెల్యే నాగరాజు స్పందించారు. మంత్రి వివరణపై అధిష్టానం సూచన మేరకే నడుచుకుంటాము అని తెలిపారు. సుష్మిత చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి అని వ్యాఖ్యానించారు. ఇక ఈ అంశంపై పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తాము అని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయి అని అయితే అంటున్నారు. ఎమ్మెల్యే నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. అయితే కొండ సుష్మిత పటేల్ వ్యాఖ్యలు చేశారో దానికి వివరణ కోరుతూ కొండ సురేఖకు అయితే క్రమశిక్షణ కమిటీ నుంచి వివరణ కోరడం జరిగింది. దానికి ఈ రోజైతే కొండ సురేఖ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. తాను ఎలాంటి సంబంధం లేదు, తాను వ్యక్తిగతంగా మాట్లాడానంటూ ఒక వివరణ చేయడం జరిగింది. దీంతో ఒకసారి మనం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు కొండ సుష్మిత పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ వ్యక్తిగత మాటలే అంటూ తను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? తప్పనిసరిగా వీటిపైన అధిష్టానం ఏం సూచిస్తుందో దాన్ని ఆ లైన్లోనే పోతాం. అధిష్టానంతో మాట్లాడి అధిష్టానం నుండి ఎలాంటి సూచనలు వస్తుందో దాని ప్రకారంగానే మేము ముందుకెళ్తాం. సామాన్య మానవులు మాట్లాడేదానికి పార్టీలో ఉండి పార్టీ పరంగా మాట్లాడే విధానంగా వాటిపైన అధిష్టానం ఏదైతే సూచిస్తుందో దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. రాజకీయ పరంగా చూడద్దు, అది కేవలం వ్యక్తిగతంగా తాను చేసిన దానికి సంబంధం, నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? వ్యక్తిగతంగా అయితే తప్పనిసరిగా మేము దానిపైన అధిష్టానంతో సంప్రదించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. కార్యకర్తలు కూడా దానికి సమాధానం చెప్తారు. అదే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అదే కొండ సురేఖ గారు ఈ విధంగా వివరణ ఇవ్వడం ఏ విధంగా చూస్తారు? ఇప్పుడైతే నేను ఇంకా వివరణ చూడలేదు. వివరణ మా దృష్టికి వచ్చినాక ఏ విధంగా వివరణ ఇచ్చిండ్రో అధిష్టానం ఏమంటుందో దాన్ని బట్టి మళ్ళీ మేము స్పందిస్తామండి. థ్యాంక్ యూ. ఇది వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ గారు తెలుపుతున్నారు. వివరణ చూసిన తర్వాత మేము స్పందిస్తామంటూ చెప్తున్నారు. అయితే మాకు అయితే ఏవైనా క్రమశిక్షణ కమిటీ ప్రకారంగా వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో దాని తర్వాత మేము స్పందిస్తామంటూ అయితే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, మెట్రో టీవీ, వరంగల్ నుండి.